పద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మా బాబు టోర్నమెంట్కి వెళ్ళే ముందు తీసిన వీడియో అండి. వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తుండండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 2 days ట్రైన్ జర్నీ సరిపోద్ది. స్నాక్స్ కోసం అని ఇలా అటుకుల మిక్చర్ అయితే చేస్తున్నాను. మధ్యలో మా బాబు వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తానని చేస్తున్నాడు. ఒకడే వెళ్తున్నాడు, ఫ్రెండ్స్ సార్ వాళ్ళతో పాటు. మేమైతే వెళ్ళట్లేదు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. తీసే మాడిపోతాయి మళ్ళీ అటుకులు వస్తున్నాయి, మీద పడతాయి చిన్నగా. మళ్ళీ పట్టిపాకు, నూనె కూడా వెళ్ళావు కదా. మళ్ళీ వేస్తావా? కానీ నూనె రాని బాబు, అవన్నీ యాగ పుడతాయి, నూనె సరిపోదు. చాలా మేము లేకుండా అంత దూరం వెళ్తున్నాడని నాకైతే చాలా బాధగా ఉంది. మా బాబు అయితే ఎందుకమ్మా ఫీల్ అవుతావు, ఫ్రెండ్స్ ఉన్నారు, సార్ వాళ్ళు ఉన్నారు, వేరే పేరెంట్స్ కూడా ఉన్నారు, ఏమవదు, అందరం కలిసి వెళ్తాం కదా అని నాకు ధైర్యం చెప్తున్నాడు. ఇంక ఇదైతే రెడీ అయిపోయింది, ఇప్పుడు ప్యాక్ చేయాలి. ఇది మొత్తం ఒక డబ్బాలో ప్యాక్ చేసేసాను. దీంతోపాటు రవ్వ లడ్డు కూడా పెట్టాను. రవ్వ లడ్డు ఎక్కువ రోజులు స్టాక్ ఉండదు బాబు, అది త్వరగా తినేసేయండి అని చెప్పాను. సర్లేమా అన్నాడు. ఆ ట్రైన్లో తినడం కోసం అయితే లెమన్ రైస్ కలిపాను, అది కూడా ప్యాక్ చేసేదాను. వాడు కావాల్సిన బట్టలని వాడు సర్దేసుకున్నాడు. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ట్రైన్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి అని వాళ్ళ నాన్న అన్నాడు. ఈలోపు రెడీ అయిపోయాం అనమాట. మొత్తం లగేజ్ అంతా ఒకసారి చెక్ చేసుకుంటే మొత్తం చూసుకున్నాడు అప్లికేషన్లు అవన్నీ. ఇంకా నేను మా పాప కూడా రెడీ అయిపోయాం. రైల్వే స్టేషన్కి అయితే ఇంకా బయలుదేరాం అనమాట. అంతకుముందే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ వచ్చేసారు. మేము వెళ్ళిన కాసేపటికే ట్రైన్ వచ్చేసింది. కదా పైన పడుకో, మోహన్ పడుకుంటాడు ఇక్కడ, లేదా మిడిల్లోకి వచ్చేస్తారా? మిడిల్లోకి ఎలా ఉండరా? మీరు మిడిల్లోకి వచ్చి పిల్లలందరూ అయితే ఎక్కేసారు. ట్రైన్ మూవ్ అయిపోయింది. ఇంకా మా పాప అయితే ఇంటి దగ్గర నుంచి నా మీద ఫోకస్ పెట్టింది. ఏంటమ్మా ఏడుస్తున్నావా, కళ్ళేంటి ఎర్రగొని అని ముఖంలో ముఖం పెట్టి చూస్తుందన్నమాట. ఎందుకు ఏడుస్తానంటే నీ కొడుకు ఊరు వెళ్తున్నాడు ఒక్కడే అంటుంది. అంతకుముందు మా పాప టోర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మా బాబుని ఇంటి దగ్గర వదిలేసి ఇలా మా పాపతో పాటు హరిద్వార్ వెళ్ళాను. అప్పుడు కూడా అలాగే బాధ అనిపించింది, వాడిని వదిలేసి వెళ్తున్నానని. వాళ్ళ నాన్న ఉన్నాడు, కానీ వాళ్ళ నాన్న ఆయన పని మీద తిరుగుతా ఎప్పుడో లేటుగా వస్తాడు, ఒక్కడే ఉంటాడు అనిపించింది. వాడైతే హ్యాపీగానే ఉన్నాడు, నేను ఉంటాలేమ్మా ఇల్లు అని. ఇప్పుడు కూడా వాడు చాలా హ్యాపీగా వెళ్తున్నాడు. నేను ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, నాకేం భయం అంటున్నాడు. ఇదండి వీడియో. ట్రైన్ వెళ్ళే వరకు అయితే ఇంకా అక్కడే ఉండి, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరం బయలుదేరి అయితే ఇంటికి వచ్చేసాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.